హలో ఎవ్రీవన్, ఈరోజు స్వీట్ కార్న్ వడలు చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు అన్ని వడలు ట్రై చేశారు, కానీ స్వీట్ కార్న్ వడలు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఈ ప్రాసెస్ తో చేయండి, చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ ని రెండిటిగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని 50% కుక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి. మనము సపరేట్ చేసుకున్న గింజలన్నీ మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న దానికి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సరిపడా సాల్ట్, అలాగే 3 స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర. ఫైనల్ గా నిమ్మరసాన్ని పిండాలి. కొద్దిగా నిమ్మరసం పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనము ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చేత్తోనే గారెల్లాగా మధ్యలో చిల్లు పెట్టుకొని వేసుకోవచ్చండి. మనము మంచిగా మిక్స్ చేసుకొని మనం చేత్తోనే ఈజీగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు గారెల్లాగా, లేదంటే మామూలు వడల్లాగా అయినా చేసుకొని నేనైతే ఈ ప్రాసెస్ తో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మనం వడలు వేస్తున్నాం కదా, రెండు పక్కల మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎవరైనా సరే స్వీట్ కార్న్ నచ్చని వాళ్ళైనా సరే అండి చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. చూసారా, రెండు పక్కల కాల్చుకుంటే రెడ్ కలర్ ఈ విధంగా మంచిగా రావాలి. డీప్ ఫ్రై అయిన వాటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.